మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రం డ్రాగన్ అనౌన్స్మెంట్ రోజు నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ ను క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన గ్లిమ్స్ ఆ హైప్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ తోడైతే ఎలా ఉంటుందో అంతకు మించి డ్రాగన్ గ్లిమ్స్ ఉంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్ తరహాలోనే డ్రాగన్ సినిమా కూడా 2 భాగాలుగా వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ గ్లిమ్స్ రిలీజ్ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. డ్రాగన్ వరల్డ్ ను ముందే పరిచయం చేసిన నీల్ పార్ట్ 2ని ముందే ఎందుకు అనౌన్స్ చేయలేదని చర్చ మొదలైంది. సలార్, కేజీఎఫ్ సినిమాలకు మొదటి నుంచే పార్ట్ 1, పార్ట్ 2 అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. చికెన్ మసాలా కానీ డ్రాగన్ విషయంలో మాత్రం ముందే అలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం హాట్ టాపిక్ గా మారింది. పోనీ డ్రాగన్ ఒకే పార్ట్ ఉంటుందా అంటే కథ పరంగా చూస్తే 2 పార్ట్లుగా రావడం పక్కాగా కనిపిస్తుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక క్లైమాక్స్ లో నేరుగా థియేటర్లోనే పార్ట్ 2కి సంబంధించిన లీడ్ ఇచ్చే అవకాశం ఉంది. లేదంటే సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎప్పుడైనా డ్రాగన్ 2 అనౌన్స్మెంట్ ఉంటే ఉండొచ్చు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.